ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముద్రగడ లేఖ రాశారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రెడ్ బుక్ పేరుతో లోకేష్ రెచ్చిపోవద్దని లేఖలో పేర్కొన్నారు. రెడ్ బుక్ అంటూ రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు, దాడులు సరికాదని హితవు పలికారు. అధికారం ఒక్కటే కాదు, అధికారంతో పాటు జీవితం, ఆస్తులు కూడా సొంతం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ విషయంలో లోకేష్కు కాస్త మంచి సలహాలు ఇవ్వాలి అంటూ చంద్రబాబును కోరారు ముద్రగడ. ఇంకా ఆ లేఖలో ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మీ పాత రాజకీయ మిత్రుడు ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములు. 1999లో మీ ఆహ్వానం మేరకు మీ పార్టీలోకి వచ్చాం. సుమారు 5 సంవత్సరాలు మీ పార్టీలో కొనసాగాను. ఎప్పుడూ రెడ్ బుక్ గురించి కానీ, ఎవరిని వేధించటం కానీ, పోలీసులతో కేసులు బనాయించటం కానీ, పెట్టించటం కానీ ఆ టైంలో మీ పాలనలో ఎప్పుడూ నేను చూడనందుకు గుర్తు చేయటం కోసం పాత మిత్రుడని అన్నాను. ఈ రాష్ట్రం ఎవరి జాగీరు కానీ, ఎవరి ఎస్టేట్ కానీ కాదు. అమావాస్య తర్వాత పౌర్ణమి, పౌర్ణమి తర్వాత అమావాస్య వస్తాయన్నది తమరికి తెలియని విషయం కాదు. ఎవరైనా ప్రజల దయతో పాలన చేయవలసిందే. గౌరవ రాజశేఖర రెడ్డి గారు, మీరు, నేను 1978లోని రాజకీయాలలో ప్రవేశం చేశాం. మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాం. కానీ ఎన్నడూ ఎవ్వరు గెలిచినా ఎవరిని వేధించటం కానీ, పలానా వారిని పలానా సెక్షన్లతో కేసులు పెట్టమని, మక్కెలు విరగ్గొట్టమని ఎవ్వరూ చెప్పిన సంఘటనలు చాలా అరుదు. కానీ ఈరోజు ఓడిన వారు ఇంట్లో ఉండిపోతే, గెలిచిన మీరు, మీ కుమారులు వారు రెడ్ బుక్ పేరుతో ప్రతి నిమిషం కేసులు పెట్టించే కార్యక్రమం తీసుకోవటం చాలా బాధగా ఉంది. ఎందుకు ఈ రకమైన పాలన చేస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోండి. అధికారమే కాదు, జీవితం, ఆస్తులు శాశ్వతం కాదన్నది తెలుసుకొని కుమారుల వారికి మంచి సలహాలు ఇవ్వండి. అంతేకాని రెచ్చిపోవద్దని చెప్పండి. రేపు మా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రావటం ఖాయం. అప్పుడు వారు మీలాగా నడుచుకొని విశ్వరూపం చూపిస్తే చాలా ప్రమాదం అన్న సంగతి మరువద్దు. జగన్ గారు ప్రశాంతంగా ఉన్న దెబ్బతిన్న వర్గం కసితో కక్ష తీర్చుకోవాలని వారిపై విపరీతమైన ఒత్తిడి తీసుకురావటం వల్ల రాష్ట్రం అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. ఓడిన వారు బాధతో చేయవలసిన పనులు గెలిచిన మీరు చేయటం చాలా తప్పు. ఆ తప్పును సరిదిద్దుకోండి. ఇందులో ఆనాటి రాజకీయ స్నేహాలు ఎంతగా ఉండేవో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, మీరు ఎలా హుందాగా నడిచారో ఈ లింక్ను ఓపెన్ చేసి చూడండి.